యెహోషువ గ్రంథం దేవుణ్ణి ఒక యుద్ధ దేవునిగా చిత్రీకరిస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఒక యుద్ధ దేవుడే. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు. తన పిల్లలకు సోకిన వ్యాధులతో ఒక ప్రేమగల తండ్రి ఎలాగైతే పోరాడతాడో, అలాగే దేవుడు కూడా మానవాళికి హాని కలిగించే దేనైనా ద్వేషిస్తాడు, దానితో పోరాడతాడు. యెహోషువ గ్రంథంలోని యుద్ధాలను కేవలం రక్తపాతంగా కాకుండా ఒక ప్రేమగల తండ్రి చేసే శస్త్రచికిత్సగా చూడడం బైబిల్ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తుంది. పాపం అనే వ్యాధిపై యుద్ధం. ఒక వైద్యుడు రోగిని ప్రేమిస్తాడు, కానీ ఆ రోగి శరీరంలోని పట్టిన క్యాన్సర్ గడ్డను ద్వేషిస్తాడు. ఆ గడ్డను తొలగించేటప్పుడు రక్తం చెందినా అది రోగిని రక్షించడానికే. అలాగే దేవుడు మానవాళిని ప్రేమిస్తాడు కాబట్టి వారిని నాశనం చేసే విగ్రహారాధన, అనైతికత మరియు క్రూరమైన ఆచారాలు అనే వ్యాధిపై ఆయన యుద్ధం ప్రకటించాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నట్టు, ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించును. యెహోషువ గ్రంథంలో కనిపించే దేవుని ఉగ్రత ఆయన పరిశుద్ధత మరియు ప్రేమ యొక్క మరో రూపమే. దేవుడు యుద్ధం చేశాడు అంటే అది ప్రజలను నాశనం చేయడానికి కాదు, మానవాళికి హాని కలిగించే దుష్టత్వాన్ని లయం చేయడానికి. నిజమైన ప్రేమ ఎప్పుడూ చెడును ఎదురుస్తుంది. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మన క్షేమానికి అడ్డు వచ్చే దేన్నైనా ఆయన సహించడు. ప్రార్థన. దేవా, యెహోషువ గ్రంథం ద్వారా నీవు మాకు బయలుపరిచిన నీ పరిశుద్ధతను, నీ నీతిని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభువా, నీవు పాపాన్ని ద్వేషిస్తావు, కానీ పాపిని ప్రేమిస్తావు. మా జీవితాల్లో ఉన్న విగ్రహారాధనను, అనైతికతను, నీకు ఇష్టం లేని ప్రతి వ్యాధిని నీ వాక్యమనే ఖడ్గంతో తొలగించండి. ఈ మాటలు విన్న మీ బిడ్డను దీవించండి. శస్త్రచికిత్స చేసే వైద్యునిలా మాలో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని తీసివేసి మమ్మల్ని నీ కొరకు పవిత్రమైన పాత్రలుగా సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ విగ్రహాలు అనంటే దేవుని పట్ల మనకున్న ధ్యానాన్ని, ప్రేమను ఆకర్షించేవి.